రండి, న్యాయాధిపతుల గ్రంథం ఒక వ్యక్తిని చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం మొదటి వచనాన్ని చూద్దాం. సంసోను తిమ్నాతునకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిస్తీయుల కుమార్తెలో ఒకతెను చూచెను. చూపేనా ఏమా? చూపేనా బాబు? నాయనా చూపేనా? ఎవరిని చూసినాడు ఈయన? పోయి 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 శత్రువులలో ఉన్నటువంటి ఇక్కడంత పిల్లలు దొరకలే. వాళ్ళ తల్లిదండ్రులు, ఓరి నాయన, మన వంశంలో ఇంతమంది పిల్లలు ఉన్నారు కదరా నాయన, యాదో ఒక పిల్లని చూసింటే చేసుకుని పోయి 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 మనకు శత్రువులు దాంట్లో అడుగు పెట్టేవా అంటే అంటాడు, నాకు నచ్చింది చేయాలంతే అంటాడు. మాట్లాడకూడదు మీరు. నాకు నచ్చింది చేయాలి. ఇప్పుడు కూడా అదే సంసోన్ది వచ్చింది మనకి. ఇప్పుడు కూడా పిల్లలు ఏమంటారు? నాకు నచ్చింది కాబట్టి చేసుకుంటా, మీరు వచ్చినా సరే రాకపోయినా సరే, లేకపోతే పోలీస్ స్టేషన్లో పోయి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటా. ఇదేనా జరుగుతుంది? ఇదేనా? వాళ్ళ ముందు వెనక చూసావమ్మా? చూశానో లేదో, ముందే చూసినాను, పడిపోయినాను, అయిపోయింది. మీరు వస్తే రండి, లేకుంటే నేనే పోయి చేసుకుంటా. ఎంత ప్రమాదం అండి! పోయి ఎక్కడ? ఫిలిస్తీన్లు ఇజ్రాయెల్కి శత్రువులు కదా, వాళ్ళ పిల్ల కావాలి ఈయనకి. అది కూడా ఎట్లా చూచాను, ఎంత బాగా చూశాడు ఆయన. సరే, ఒక ఆయమనంటే అట్లా గడ్డ పెడతాంలే, ఇంకో ఆయమను చూసాడా? చూద్దాం రండి. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం మొదటి వచనాన్ని చూడండి ఆయన. 16వ అధ్యాయం మొదటి వచనాన్ని చూద్దాం. తర్వాత సంసోను గాజాకు వెళ్ళి వేసెనొకతను చూచి ఆమె యొద్ద చేరెను. ఆమె పోయింది గడకి. ఇంకొక ఆయమ్మ, ఎవరంటే ఈమె వేశ్య. నాయన వింటున్నారా? ఫిలిస్తీన్ల కుమార్తెలు ఒకతను చూసి అయిపోయింది ఆమె. మళ్ళా ఎక్కడ? తర్వాత సంవత్సరం గాజాకు వెళ్ళి వేశ్యను ఒకతను చూచి ఆమె యొద్ద చేరెను. వేశ్య అంటే మనకు తెలుసు, ఊరంతకి చేతులు చాపినటువంటి వ్యక్తిని అంటారు వేశ్య అని. చూసారా? సరే, అదెట్లా పెడదాం? ఇంకెవరన్నా ఉన్నారా ఆయనకు? రండి, 16వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. పిమ్మట అతడు సోరేకు లోయలో ఉన్న దెలీలా అను స్త్రీని మోహింపగా. ఈయన సూపల్ల స్త్రీల వైపే. వినండి మగపిల్లలు, వినండి, ఒక మాట చెప్తా. మన పక్కన ఓ పాప నడుచుకుంటూ పోతుంది, అట్టే చూస్తాడు కిందికి పైకి. నీకు ఒక చెల్లి ఉందని తెలియదా? నీకు ఒక అక్క ఉందని తెలియదా? అదే స్థానంలో నీ చెల్లో అక్కను వెళ్తుంటే నువ్వు అట్టనే చూస్తావా? ఆ జ్ఞానం ఎందుకు రాదు మనకు? ఆ ఆలోచన ఎందుకు రాదు మనకు? ఆ పాప కనబడకుండా పోయేంతవరకు చూడడమే. అవసరమైతే కాళ్ళు పైకి లేపి, అవసరమైతే ఆ సందులో వస్తుందని ఈ సందులో ఇట్లా పోయి చూసి, మీకే చెప్తున్నా నాయనా, ఆ స్థానంలో నీ చెల్లు అక్కను అమ్మను పోతుందని అటు చూస్తావా నువ్వు? ఈయన సూపల్ల స్త్రీల వైపే. చూసారండి? ఈయన సూపల్ల, చెప్పండమ్మా, స్త్రీల వైపే. పోయిన కాడల్లా చూడడమే, వాళ్ళ దగ్గర పడమే. పోయిన కాడల్లో చూడడమే, వాళ్ళ దగ్గర పడమే. ఏం జరిగిందో తెలుసునా? రండి ఇప్పుడు చూద్దాం. ఈయన చూపు అట్లా పోతూ, దేవుడు వాస్తవంగా వరపుత్రుడేనా కదా? సంసోను ఎవరండి? వరపుత్రుడు. దేవుడు వరం ఇచ్చింటే జన్మించాడు, నాజీరు చేయబడిన వాడు. అలాంటి వ్యక్తి దేవుని వైపు చూడాల్సిన ఆ చూపును స్త్రీల వైపు చూస్తూ ఉండగా, రండి న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం చదువుదాం. ఎన్నో వచనం? 21వ వచనం. అప్పుడు ఫిలిస్తీయులు అతనిని పట్టుకొని అతని కన్నులను ఊడదీసి, నాయనా వినండి ఇప్పుడు మాట, బ్రతికి ఉన్న వ్యక్తిని ఎరగగట్టేసి. వింటున్నారా? ఒక మంచి మాట చెబుదామా? 16వ అధ్యాయంలో 20వ వచనాన్ని చూద్దాం. అప్పుడు సంసోను ఫిలిస్తీయులు నీ మీద పడుచున్నారనగా
అతడు నిద్ర మేలుకొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విడజిమ్ముకొందుననుకొనెను. అయితే వినడి మాట, యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు. అప్పుడు ఫిలిష్తీయులు అతను పట్టుకొని అతన్ని ఎరగకట్టేసి స్తంభానికి కాలుతున్నటువంటి అగ్నిలో కాలుతున్నటువంటి రాడ్లను తీసుకుని వచ్చి బ్రతికి ఉన్న వాడిని ఏ కళ్ళైతే చెడు చూపుకు వెళ్ళిందో, ఏ చూపు అయితే దేవుని వైపు చూడకుండా స్త్రీల వైపు చూచాడో అదే కళ్ళను ఆ కళ్ళను రాడ్లతో లోపలికి చెక్కి అట్లే బయటికి గుడ్లతో సహా బయటికి ఊడబెరికారంతే. బ్రతికి ఉండగానే కళ్ళను ఊడబెరికేశారు, పెరికి పడేశారు. దేవునికి స్తోత్రం. చూశారండి, దేవుడు చూస్తలేడా? ఏనాయన కొంతమంది అంటారు దేవుడేం గుడ్డోడా కదా అంటామా లేదు? పెద్దలు అంటారు దేవుడు చూస్తున్నాడు, దేవుడేం గుడ్డోడు కాదు కదా, ఆయన చూస్తూనే ఉంటాడు. నువ్వు ఎక్కడ తిరుగుతున్నావో, ఎక్కడ చూస్తున్నావు, నీ చూపు ఎక్కడ ఉందో అంతా చూస్తున్నాడు ఆయన. కళ్ళను ఊడబెరిగి బ్రతికి ఉండగానే, సచ్చినోని కళ్ళు పెరిగినారంటే ఆ కథ వేరు, బ్రతికి ఉండగానే కళ్ళు పెరుగుతున్నారంటే ఎట్లుంటుంది ఒకసారి ఆలోచన చేయండి. ఏనాయనా, బ్రతికి ఉన్నవాని కన్నులు ఊడబెరికేశారంతే, ఊడబెరికేశారు. సంసోను బలాఢ్యుడు, మోహపు చూపుత మోసపోయేను దెలీలా చేతిలో, ఈడ్వబడెను గ్రుడ్డివాడై తిరుగలి విసిరేను. బలాఢ్యుడు, ఏమండి బలాఢ్యుడైనా మరణము పొందే సంసోనే కదా. 1000 మంది వస్తున్నారంటే కూడా ఒక్క దెబ్బన చంపగలిగిన ఈ బలాఢ్యుణ్ణి బ్రతికి ఉన్న వాని కన్నులు ఊడబెరికి ఏమంటే చేతకాని వానిలాగా తిరగలు విసురుతూ ఉన్నాడు. మీరు చెప్పాలి ఇప్పుడు కారణం, అతని పతనానికి కారణం చెప్పండి. ఎస్, చూపు.